హైదరాబాద్‌లో ఒక వ్యక్తి జూమ్ యాప్ ద్వారా 3 కార్లను రోజువారీ బాడుగలు తీసుకొని, ఆ 3 కార్లనైతే ఇటు తమిళనాడుకు ఒక కంటైనర్‌లో తరలించడానికైతే రెడీ చేశాడు. ఆ నేపథ్యంలో నిన్న ఇటు ప్రకాశం జిల్లా సింగరేణికొండ పోలీసులైతే ఆ కేసును ఛేదించారు. ప్రస్తుతం నా వెనకటువంటి ఈ కారు గానీ, ఇక్కడ ఉండే తార్ కారు గానీ, దాని ముందు కూడా ఈ 3 కార్లు కూడా నిన్న హైదరాబాద్‌లో ఒక వ్యక్తి బుక్ చేసుకొని, ఇటు తమిళనాడుకు ఒక లారీలో ఒక కంటైనర్లు అయితే వీటన్నిటిని కూడా అయితే తరలించే ప్రయత్నం చేశాడు. అయితే వీటికి నెంబర్లు పెట్టి కూడా అయితే ఆ వ్యక్తి అయితే చేంజ్ చేశారు. ప్రస్తుతం ఈ యొక్క ఈ కార్‌లో ఓనరు ప్రస్తుతం మనతో ఉన్నారు. ప్రస్తుతం ఉత్తేజ్ ఉన్నారు. ఈయన హైదరాబాద్‌లోని ఈ యొక్క జూమ్ యాప్ ద్వారా అయితే ఈ వెహికల్స్‌ని అయితే అద్దెకిస్తుంటారు. సార్ చెప్పండి, మీరు ఈ చోరీ ఎలా జరిగింది? ఇక్కడ పోలీసులకు మీరు కంప్లెయింట్ చేశారేంటి? ఇది నేను వెహికల్ నా దగ్గర నుంచి మహమ్మద్ అనే వ్యక్తి 28వ తారీఖున తీసుకెళ్ళాడు. 28వ తారీఖు నాకు రిటర్న్ ఇవ్వాలి. 29వ తారీఖు రిటర్న్ ఇవ్వకుండా ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. అప్పటి నుంచి నేను నా మొబైల్లో ట్రాకింగ్ యాప్ ఉంటే అది ట్రేస్ చేస్తే అది నాచారం లొకేషన్లో ఉంది. ఆ లొకేషన్లో ఉంటే వెహికల్ కనిపించట్లేదు, ఆ లొకేషన్లో కనిపిస్తుందని ట్రేస్ చేసుకుంటూ చూస్తే అసలు నో రెస్పాన్స్. మా జూమ్ వాళ్ళకి నేను కంప్లైంట్ ఇచ్చాను. అది జూమ్ ఉంటుంది కదా, వాళ్ళకి ఇవ్వగానే వాళ్ళు రెస్పాండ్ అయ్యారు. వాళ్ళు కూడా సాల్వ్ చేస్తా అన్నారు. ఇక నేను ఎర్లీ మార్నింగ్ తర్వాత రోజు 3కి మళ్ళీ యాప్ ఓపెన్ చేస్తే వెహికల్ మూవ్ అవుతుంది. అది నల్గొండలో చూపిస్తే నల్గొండ దగ్గర మేము కూడా స్టార్ట్ అయ్యాం. స్టార్ట్ అయితే అక్కడ కంట్రోల్ రూమ్ నల్గొండ పోలీస్ వారికి చేస్తే వాళ్ళు కూడా బాగా రెస్పాండ్ అయ్యారు. అక్కడ నుంచి వెహికల్ మూవ్ అవుతూనే ఉంది. ఇక్కడ మన మెదరమట్ల కానీ అట్లా గుంటూరు దగ్గర ఈ రూట్లో వస్తూ ఉండగా లాస్ట్కి ఇక్కడ ఒంగోలు దగ్గర మా ఫ్రెండ్స్ సహకారంతో మరి పోలీస్ వారి సహకారంతో ఈ వెహికల్ని పట్టుకోవడం జరిగింది. అంటే మీరు ఈ హైదరాబాద్‌లో జూమ్ యాప్ ద్వారా ఏ విధంగా ఇస్తుంటారు? ఈ రోజువారీ ఇంట్లో కండిషన్ సప్లై అవుతుంటాయి ఎట్లా, ఏ విధంగా? యాక్చువల్లీ నేను కూడా కొత్త, ఇది నాది 2వ రైడో 3వ రైడో అయి ఉండొచ్చు. నేను కూడా మా ఫ్రెండ్ పెట్టాను, నేను కూడా పెట్టలేదు. మా ఫ్రెండ్ ఖాళీగా ఉంటుంది కదా అని చెప్పి మా ఫ్రెండ్ అటాచ్ చేస్తే సరే నేను ఓకే అని పంపించాను. దీనికి ఏం జరిగినా జూమ్ వారే దానికి మొత్తం రెస్పాన్సిబుల్ ఉంటారు. వాళ్ళు చెప్పింది మనకైతే మరి వాళ్ళు కూడా రెస్పాన్స్ బాగానే ఉంది ఇప్పటివరకు. అంటే సరైన టైంలో పోలీసులు స్పందించారు కాబట్టి మీ కార్లు మీకు దక్కాయి. ఒకవేళ ఈ స్పందించకపోయింటే మీ కార్లు మొత్తం కూడా ఇప్పటికల్లా ఎత్తుకబెట్టేవాళ్ళు కదా? ఖచ్చితంగా అది చెన్నై వైపు వెళ్తుంది కాబట్టి వెహికల్ దొరకపోయి ఉండొచ్చు. అయితే ఆ విషయం కూడా జూమ్ వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు ఏమన్నారంటే, దాని గురించి అయితే మీరు అయితే ఇబ్బంది పడవద్దు, ఖచ్చితంగా మీ వెహికల్ అనేది మీకు రీప్లేస్ చేస్తాం అనేది వాళ్ళు మాకు గ్యారంటీ అష్యూరెన్స్ ఇచ్చారు. అదే అండి. ఇప్పుడు ఈ బ్యాగ్ ఇది మీదేనా? ఇది తారు నా వెహికల్. అంటే ఈ నెంబర్ కూడా ఇటు చేంజ్ చేశాను అంటున్నారు, ఏంటిది నిజమా? నెంబర్ కూడా చేంజ్ చేసి ఇది తమిళనాడు నెంబర్ వేశారు. మా నెంబర్ ప్లేట్లు ఫాస్టాగ్ కూడా తీసేశారు. ఇది మొత్తానికైతే ఇటు సింగరేఖండ పోలీసులు అయితే నిన్న ఒక లారీలో ఇటు ఈ 3 కార్లను మొత్తం అయితే కంటైనర్లు అయితే ఇటు చెన్న వైపు ఇటు తీసుకెళ్తున్నారు. ఆ క్రమంలో కూడా ఇటు సింగరేఖండ పోలీసులు సిఐ హజరత్ అయిన టీం మొత్తం కూడా అయితే అలర్ట్ అయ్యి ఆ యొక్క కంటైనర్ని అయితే ఆపేసి ఈ 3 కార్లను అయితే స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు ఇక్కడ TN12AX6026 ఈ నెంబర్ అయితే ప్రస్తుతం ఈ కార్ది కాదు, కానీ ఆ వ్యక్తే ఈ కార్ను ఈ నెంబర్ కూడా అతను సొంతంగా వేయించారు. ఆ తర్వాత కూడా ఈ 3 కార్లను మొత్తం కూడా అయితే లారీలు ఎక్కించుకొని ఇటు తమిళనాడు వైపు వెళ్తున్నారు. సో ఈ నేపథ్యంలో కూడా ఈ కార్ల యజమాని అయితే ఇటు ఉత్తమ్ వెంటనే ఇక్కడ సింగరేఖండ పోలీసులు కూడా అలర్ట్ చేశారు. ఆ నేపథ్యంలో కూడా ఇక్కడ పోలీసులు యొక్క కంటైనర్ ఆపేసి ప్రస్తుతం ఈ 3 కార్లు అయితే ప్రస్తుతం ఈ సింగరేఖండ స్టేషన్లో అయితే ఉన్న పరిస్థితి కనపడుతుంది. ఇది మొత్తానికి ఇక్కడ ఉంటే తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ చంటితో జయరాం, బిగ్ టీవీ, ప్రకాశం డిస్ట్రిక్ట్. సెప్టెంబర్లో ఈ వెహికల్ని ఈ జూమ్ కార్ అనేటువంటి యాప్లో సెల్ఫ్ డ్రైవ్కి ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో 24 అవర్స్కి 2500 ఛార్జ్ చేస్తారు. ఆ జూమ్ కార్ అనే యాప్ ద్వారా ఇతను ఆ కార్ని పెట్టినప్పుడు ఒక 24 అవర్స్ అయిపోయిన తర్వాత వెహికల్ తిరిగిపోతే అక్కడి నుంచి అతను ఫోన్ చేస్తుంటే ఎవరైతే జూమ్ కార్ యాప్ వెహికల్ తీసుకున్నారో ఆ వ్యక్తి ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడం జరిగింది. ఆ తర్వాత దానికి ఉన్న జీపీఎస్, కారుకున్న జీపీఎస్ ఆధారంగా అతను ఫాలోఅప్ చేసుకుంటూ వస్తే టోల్ గేట్ ఆ ప్రాంతంలో చూసుకున్నప్పుడు ఆ టోల్ గేట్ దగ్గర కూడా క్రాస్ అయింది. క్రాస్ అయినప్పుడు ఒక వెహికల్ ఏదైతే ఉందో కంటైనర్ ఉంటుంది, జీపీఎస్ కనిపిస్తుంది కానీ వెహికల్ కనిపించదు. టోల్ గేట్ కూడా దాటినట్టు ఉంటుంది కానీ టోల్ గేట్ ఎక్కడ నెంబర్ వెళ్ళిపోయినట్టు కనిపించదు. ఆ సందర్భంలో ఈ కంటైనర్ చూసినప్పుడు ఈ కంటైనర్ పక్కన ఉంటుంది, దాన్ని చెక్ చేస్తే ఆ కంటైనర్ వెహికల్ ఉందని చెప్పి అతను వచ్చి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాని పరంగా ఇన్ని కూడా తీసుకోవడం జరిగింది. ఆ కంప్లైంట్ ఆధారంగా ఈ వెహికల్ సీజ్ చేయడము, ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఉంటే చేస్తాము. ఇంకా పూర్తిగా దర్యాప్తు చేయాల్సి ఉంది. తెలిసిన దానివల్ల ఇది చేసాము.
ఫర్దర్గా ఎవరు ఇచ్చారు, ఎవరు తీసుకున్నారు, అసలు ఏం జరిగింది అనేది ఇప్పుడే మన దృష్టికి వచ్చిన విషయాన్ని ఫర్దర్గా ఇన్ని చేసి మీకు మళ్ళీ మీడియా అందరూ కూడా తెలియజేస్తాం. For more videos like this, subscribe Big TV channel.